ఆంధ్రప్రదేశ్లో సమ్మెల టైం నడుస్తున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు. తాజాగా మున్సిపల్ కార్మికులు కూడా ఇవాల్టి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అటు వాలంటీర్లు కూడా విధులు బహిష్కరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. విధులు బహిష్కరించి అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు. ప్రభుత్వం ఓవైపు చర్చలు జరుపుతున్నా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల వేళ రాష్ట్రంలో కార్మిక సంఘాల వరుస నిరసనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రభుత్వం కూడా కార్మికులకు నచ్చజెప్పే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎన్నికల నేపథ్యంలో మంత్రులు కూడా బిజీగా ఉంటున్నారు. దీంతో మున్సిపల్ కార్మికులతో ఇప్పట్లో చర్చలు జరిపే అవకాశాలు కూడా కనిపించడం లేదు. సమ్మెపై నారా లోకేష్ స్పందించారు. మున్సిపల్ కార్మికులకు టీడీపీ పూర్తి మద్దతు తెలుపుతుందని చెప్పారు. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో అలాగే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్ ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వరుస ఆందోళనలకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు విజయవాడ నుంచి మరి రిపోర్టర్ శివ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నారాజు మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సమ్మెలతో నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అంగన్వాడీలు సమ్మె చేస్తా ఉన్నారు. తాజాగా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె బాట పట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఈ సమ్మెకి పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా 123 మున్సిపాలిటీలతో పాటుగా 46 కార్పొరేషన్లకు సంబంధించి కూడా పనిచేస్తున్నారు. దాదాపుగా 46,000 మంది కార్మికులు వీరంతా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరంతా కూడా పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగులు తదితర అంశాలకు సంబంధించిన నేతలుగా ఉన్నారు. వీరందరికీ సంబంధించి కూడా గతంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఎన్నికల సమయంలో కానీ తర్వాత కానీ 12 రకాల హామీలు ఇచ్చింది. ఆ హామీలకు సంబంధించి ఏమాత్రం కూడా అమలు చేయలేదనేది వారి డిమాండ్ కనిపిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తూ ప్రభుత్వం ప్రకటించారు. దాంట్లో ముఖ్యమంత్రికి సంబంధించి కూడా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు చదువు విధుల్లో తేడా లేదని ఒకటే చెప్పారు. దాన్ని పూర్తి స్థాయి అవుట్ సోర్సింగ్ వారిని కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అలాగే ముఖ్యమంత్రి హామీ మేరకు కూడా అందరికీ సమానమైన వేతనం ఇవ్వాలనేది రెండో డిమాండ్. మున్సిపల్ కార్మికులందరినీ ప్రభుత్వం ఆప్పాస్ ఉద్యోగుల కింద కూడా చేసి వాటిని పర్మనెంట్ చేసి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి దాంట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాడ్యుటీ పెన్షన్ తదితర అంశాలన్నింటినీ కూడా ఉద్యోగులతో పాటు సమానంగా అమలు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ కార్మికులు రిస్క్ మరియు హెల్త్ అంబులెన్స్ చెల్లించాలి. జీవో నెంబర్ 30ని సవరించి కార్మిక శాఖ ప్రతిపాదన మేరకు జీతాలు చెల్లించాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. అలాగే 5వ దానికి సంబంధించి విలీన గ్రామ పంచాయతీ కార్మికులు కరోనా మరియు వరదల సందర్భంగా కొత్తగా విధుల్లో తీసుకున్న వారందరినీ కూడా మున్సిపల్ కార్మికుల మాదిరిగానే గుర్తించాలని చెప్పి డిమాండ్ కనిపిస్తా ఉంది. ఎన్ఎంఆర్ కార్మికులు పర్మనెంట్ గా ఉద్యోగులుగా గుర్తించాలని చెప్తున్నారు. అలాగే కార్ డ్రైవర్ జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే మున్సిపల్ రంగంలో కార్మికులందరికీ ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి
మరొక డిమాండ్. అలాగే పట్టణ విస్తరణ మేరకు సిబ్బందిని పెంచాలనేది ప్రధానమైన డిమాండ్ గా కనిపిస్తా ఉంది. చట్టబద్ధమైన సెలవులు, రక్షణ మరియు భద్రతా సౌకర్యం సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీన్ని ఎప్పటికప్పుడు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. పర్మనెంట్ సిబ్బంది మరియు పెన్షన్లకు సంబంధించి డిఏ బకాయిలు గత సంవత్సర కాలంగా పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్ గా దాదాపుగా 11 హామీలతో కూడా ఈ కార్మిక సంఘాలు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె బాట పట్టాయి. ఎక్కడికక్కడ చెత్త నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాగరాజు. రైట్ శివ, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వాళ్ళతో చర్చలు జరుపుతారా? వారికి వాళ్ళందరి యొక్క ఉద్యమాన్ని ఆపి చేసే పరిస్థితి ఉందా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మరి? నాగరాజు మొత్తం మీద చూసుకుంటే మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకి సంబంధించి వాళ్ళు సమ్మెకి పిలుపునిచ్చారు, సమ్మెలకు కూడా వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి వద్ద నుంచి కానీ ఎటువంటి ప్రతిపాదనలు కానీ ఎటువంటి సమాచారం కానీ కార్మికులకు వచ్చినట్లు కూడా లేదు. వారు మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లెక్కి నిరసన ప్రదర్శన చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. విజయవాడ కేంద్రంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మున్సిపల్ కార్మిక సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున తమ నిరసన ప్రదర్శన తెలిపేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ప్రభుత్వం చర్చలు జరిపి సానుకూలంగా స్పందిస్తుందేమని చెప్పి వారు కొంత టైం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇంతసేపు గడిచినా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వారికి ఎటువంటి సమయం కానీ ఇవ్వకపోవటం, ఎటువంటి చర్చలకి సమయం కానీ టైం కానీ ఇవ్వకపోవడంతో వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనే దానికి సంబంధించి సాయంత్రం లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ అప్డేట్స్ అందించినందుకు.